వాటి మీద చర్చ జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, తర్వాత పిఠాపురంలో మిథున్ రెడ్డి గారి డంప్స్, ఆ స్థాయిలో డంప్స్ పెట్టారంటే కుటుంబానికి ₹1,00,000 ఇస్తున్నారు. అంటే 4 ఓట్లు ఉంటే ₹1,00,000. నిజంగా అంత స్థాయిలో డబ్బు పంపిణీ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ చేతులు కట్టుకుని కూర్చుందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్స్ కూడా 3 దిగారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ నోటీసులో లేదా ఇదంతా? వాసుదేవన్ గారు, డబ్బు పంపిణీ అనేటువంటిది దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ఎలక్షన్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామం. పోయిన ఎన్నికల్లో మనకి 2019లో 2,000 చొప్పున సగం పంచారు. మొన్న తెలంగాణలో నాకు తెలిసి ఖమ్మం లాంటి చోట్ల 5,000, కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో 10,000 కూడా పంచారు ఓటు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరి ఓటు రేటు ఎంతకు పోతుందో తెలియదు. ఇది అన్ని పార్టీల్లో ఉన్నాయి. నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, లేదా బీజేపీయా, జనసేన, అందరూ జనసేన కూడా ఏమి వాళ్ళేమి డబ్బులు లేనటువంటి రాజకీయాలు చేయడానికి వాడు కూడా సిద్ధంగా లేదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పారు కదా, అందరితో పాటే సిద్ధంగా లేరు, కానీ డబ్బులు పంచేంతటి రాజకీయం చేసేంతటి సంసిద్ధత కూడా వాళ్ళకి లేదు కదా. ఏ సంసిద్ధత లేకపోవడానికి ఏమైందంటే డబ్బులు ఎంతమందికి ఉన్నాయి? డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని చూసి మీకు డబ్బులు ఉంటేనే సీట్ ఇస్తామనేటువంటి విధంగా సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి పోతిన మహేష్ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి డబ్బులు ఉన్న బొర్రా వెంకటప్పారావు కూడా రాలేదు కదా మరి ఆ మాటకు వస్తే సత్తెనపల్లి. సరే, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయం కన్నా లక్ష్మీనారాయణకి ముందే ప్రకటించినటువంటి నేపథ్యం ఉన్నటువంటిది, అది కూటమి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అదే తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి 10-12 మందికో వాళ్ళు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. డబ్బులు ఇక్కడ ఎక్కువ డబ్బులు ఎవరు పెట్టగలరు అనేది ఒకటి, కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళకి అకామిడేట్ చేయాలనేటువంటి ఒక ఆబ్లిగేషన్ పవన్ కళ్యాణ్కి ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి డబ్బులు పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మీరు గుంటూరుకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా గుంటూరు ఎంపీ నాకు తెలిసి భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి భారతదేశంలో ఇప్పటి వరకు రాజకీయ నాయకులందరిలో కన్నా అత్యధికంగా ఆస్తులు ఉన్నటువంటి నేతగా ఇప్పుడు ఆయన అఫిడవిట్లో తేలినటువంటి అంశం. అదేవిధంగా గుంటూరు పోటీ చేసేటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విడుదల పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేస్తున్నానని ప్రచారం జరుగుతుంది. అని పార్టీల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మిథున్ రెడ్డి అనేటువంటి దేవుడు. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇప్పుడు ఎంత డబ్బులు పంచుతున్నారు, ఎక్కువ పంచే వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్, తక్కువ పంచే వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ చూడకపోవడం అనేటువంటి ఎవరు డబ్బులు పంచినా తప్పే కదా. అసలు ఎలక్షన్ కమిషన్ వీటిని నియంత్రించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేటువంటిది ఇది వాస్తవం. డబ్బులు పంపిణీ అనేటువంటిది నాకు తెలిసి ఈసారి గతంలో ఎలా ఉండేదంటే, ఎన్నికల పోలింగ్ ముందు రోజు ఆ 24 గంటల ముందు అన్ని పార్టీలు పంపిణీ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడైతే నేను అనుకుంటున్నాను, ఆల్రెడీ ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియ ఇవన్నీ ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ఓట్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియనే రాజకీయ పార్టీలు ముందే ప్రారంభించాయనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. చివరి రోజు వరకు లేదు, అంటే ఎవరి వాళ్ళకి ఫోన్ పేలు, లేకపోతే కుటుంబాల వారీగా, లేకపోతే అపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. ఆ విధమైనటువంటి పంపిణీ జరిగిపోతుంది. వీటన్నిటిని నియంత్రించేటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ కోరలు లేనటువంటి బాంబులాగా ఈ రోజు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే వాళ్ళు నియంత్రించలేకపోతున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా. నేను ఇందాకనే ఈనాడులో ఒక కార్టూన్ చూశాను, వ్యంగ్య కార్టూన్, నిజాయితీ దినోత్సవం అట ఈరోజు. నిజాయితీ దినోత్సవం రోజు ఎన్నికల కమిషను అధికారులు మేము నిజాయితీగా పనిచేస్తున్నాము, మేము అసలు ఎవరికి పక్షపాతం వ్యవహరించడం లేదని ఒక కార్టూన్ వేశారు. ఇదిగోండి, అంటే వ్యంగ్యంగా. ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి. నేనేమంటాను అంటే, ఎలక్షన్ కమిషన్ ని ఈ విధంగా టార్గెట్ చేసేటువంటి ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు, నేనేమంటాను అంటే, బీజేపీ కూడా మీ కూటమిలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఉన్న తర్వాత కూడా మీకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు అని అంటే, బీజేపీ కూటమిలో ఉండేటువంటి తెలుగుదేశానికి జనసేనకు సహకరించడం లేదా? మరి ఏమన్నా ఇప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి సహకరించేటువంటి విధంగా
బీజేపీ ఉందా, అలాంటి అనుమానాలు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి ఉన్నాయా అనేటువంటిది మాత్రం మరి వాళ్ళు స్పష్టత ఇస్తే మంచిది. ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది జనంలో, ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ అంతా వాళ్ళకే సహకరిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది అని అంటే మరి బీజేపీ కూడా సహకరిస్తుంది అనేటువంటి ప్రచారం ఖచ్చితంగా వెళ్ళింది, చర్చ వెళ్ళింది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని కాదని ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది అనేటువంటిది ఉండదు. జనంలో ఆల్రెడీ ఎంత కొంత ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఉంటది. కాబట్టి అంటే మీరు ఈ చెప్పేదాన్ని విషయంలో బట్టి మరి వైసీపీ జాక్పాట్, అటు ఎలక్షన్ కమిషన్ నుంచి సహకారం ఉంది, బీజేపీ నుంచి సహకారం ఉంది. మరి అది కూటమి వాళ్ళే చెప్తున్నారు. కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళే, లేదంటే వాళ్ళ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి మాట. ఇది కొంత కూటమికి ప్రజల్లో పలసన కావటానికి అవకాశాలు ఏర్పడతాయి అనేటువంటి నా యొక్క అభిప్రాయం వస్తుంది. కీర్తన గారు నిజమే అంటారా? ఇంకా బీజేపీ వైపు నుంచి అటు ఎలక్షన్ కమిషన్